మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో కృపా సింహాసనము దగ్గరకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వి వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈరోజు అంశము సాతాను తంత్రాలు, కపట ఆలోచనలు ఏమిటి? వాట్ ఆర్ ది 10 స్కీమ్స్ ఆఫ్ సేటన్? సాతాను యొక్క తంత్రాలను ఎలా గుర్తించగలుగుతారు? హౌ టు ఐడెంటిఫై ది స్కీమ్స్ ఆఫ్ సేటన్? ఎవరు శక్తిమంతులు? హూ ఈజ్ మోర్ పవర్ఫుల్? హౌ టు ఓవర్కమ్ సేటన్? ఎవరు ఎలా సాతానుపై విజయం కలుగుతుంది? ఎవరికి ఎలా సాతానుపై విజయం కలుగుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. లెట్ us pray. Father, we come to you through the blood of Jesus to thank you for this blessed time. Thank you, Father, for your love. Thank you, Jesus, for your grace. Thank you, dear Holy Spirit of God, for your help and guidance. యేసు ప్రభా, మీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, విడుదలకై, నిత్యజీవమునకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసునామములో పారదోలతో బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, John the Gospel, chapter 14, verse 27. John the Gospel, chapter 14, verse 27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు భయపడవద్దు, మీరు అధైర్యపడవద్దు. యేసు ప్రభువులో ఉన్న శాంతిని, సమాధానమును ప్రతి విశ్వాసి ప్రతి స్థలములో, ప్రతి దేశంలో అనుభవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నీకు తోడుగా ఎవరు ఉన్నారు? విశ్వాసికి తోడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. సంఘములో ఎవరున్నారు? క్రీస్తు రక్తములో కడగబడిన, రక్షణ పొందిన ప్రతి విశ్వాసితో, ప్రతి స్థలములో, అన్ని దేశాలలో ఉన్న సార్వత్రిక సంఘములో, క్రీస్తు రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఆదరిస్తారు, బోధిస్తారు, సహాయం చేస్తారు. యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు గుర్తు తీసుకుని వస్తారు, సత్యాన్ని బోధిస్తారు, సర్వసత్యంలోకి నడిపిస్తారు. కాబట్టి అధైర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. ప్రియమైనటువంటి సంఘమా, సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క ప్రణాళికలు, కపటపు ఆలోచనలు 10 ఉన్నాయి. వాటిని ఎలా తెలుసుకోగలుగుతాం? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీవు నేను తెలుసుకోగలుగుతాం. ప్రియమైనటువంటి సంఘమా, పాల్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 2 verse 11, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పౌలు గారు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తంత్రములు అంటే కపటపు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, పాపపు ఆలోచనలు, మోసపు ఆలోచనలు. సాతాను 10 ఆలోచనలు వాడిలో ఉన్నాయి. అన్ని దేశాలలో ఉన్న విశ్వాసులలో, అన్ని దేశాలలో ఉన్న సంఘాలలో ఈ 10 సూత్రాలు ఒక్కొక్క దేశములో, ఒక్కొక్క విశ్వాసిలో ఒక్కొక్క రకముగా తన కుళ్ళు బుద్ధి,
తన కపటపు ఆలోచనలను ప్రయోగించి నాశనము చేస్తూ ఉంటాడు. ఆ 10 తంత్రములు, 10 కపటపు ఆలోచనలు, సాతానుడి యొక్క కపటపు ఆలోచనలు. ప్రేమైనటువంటి సంఘమ, వాడిని జయించటానికి మానవుడి యొక్క జ్ఞానం, ధనం, డబ్బు, అధికారం ఈ లోకంలో ఏది కూడా ఉపయోగపడదు. దేనితో కూడా మానవుడు సాతానుని జయించలేడు. సాతాన్ని జయించాలి అంటే రక్షణ కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసును అంగీకరించాలి. పరిశుద్ధాత్మ సహాయం మీద ఆధారపడాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6:11, ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 11 ఈ వచనము చదివి ఆ 10 తంత్రాల గురించి నేను క్లుప్తముగా మీకు తెలియచేస్తాను. అన్నీ వివరించటానికి దాదాపుగా 7 గంటల క్లాసు టీచింగ్ ఉంటుంది. అయితే క్లుప్తంగా మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను. ఎఫ్ఎస్సి 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఒక విశ్వాసి సాతానుని జయించాలి అంటే సాతానుడి యొక్క తంత్రములను, అపవాది యొక్క తంత్రములు, కపటపు ఆలోచనల మీద, సాతాను మీద విజయము పొందాలి అంటే ఒక విశ్వాసి దేవుని కృపచేత నింపబడాలి, దేవుని ప్రేమ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ సహాయం మీద ఆధారపడాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. సాతానుడి యొక్క మొదటి తంత్రము, Satan causes people to become blind. 10 schemes of Satan. Satan's number 1 scheme is to blind the spiritual eyes of believers. He blinds the people in this world, causes people to become blind in the world. ఈ లోకములో ఉన్న ప్రజలను ఆత్మీయ అంధకారములోకి నడిపిస్తూ ఉంటాడు సాతానుడు. అది వాడు చేసేటువంటి పని. బంధించాడు. ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, పాల్ సెకండ్ లెటర్ చాప్టర్ 4 వర్స్ 4, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేసెను. Satan blinded the spiritual eyes of this world. That's the reason they do not accept Jesus as the Lord, as personal Savior. ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రజలు ఎందుకు నమ్మటం లేదు అంటే ఆత్మీయ గుడ్డితనం. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఇంగ్లీషు వచ్చినా, హీబ్రూ, గ్రీకు వచ్చినా ప్రజలు నమ్మరు. కారణం ఏమిటి అంటే చదువున్న, జ్ఞానము ఉన్న, ఈ లోకములో ఉన్న చదువుతోటి, జ్ఞానముతోటి దేవుని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇది అసంభవం. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. సాతానుకు ఉన్నటువంటి పేరు ఇహలోక దేవత. వాడికి ఉన్నటువంటి పేరు ఇహలోక దేవత. ప్రజలను ఆత్మీయ గ్రుడ్డితనములో బంధించాడు. అది మొదటి కారణం. బంధిస్తాడు, చీకటిలో బంధిస్తాడు, అజ్ఞానంలో బంధిస్తాడు. సెకండ్ స్కీమ్, he will accuse people falsely. అబద్ధ సాక్ష్యము చెబుతూ ఉంటాడు, అబద్ధాలు చెబుతూ ఉంటాడు. సాతానికి ఉన్నటువంటి 2వ పేరు అబద్ధికుడు. మొదటిది ఆత్మీయ గ్రుడ్డితనం కలుగజేస్తాడు ప్రజలకు. 2వది అబద్ధికుడు. ప్రారంభము నుండి చివరి వరకు అబద్ధాన్ని చెబుతాడు. వాడిలో సత్యమే లేదు. యోహాను సువార్త 8:44, he will accuse people falsely. That's the reason he is known as a father of lies. John the Gospel chapter 8 verse 44, యోహాను 8:44, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు,
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావముననుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు అంటున్నారు, యూదులతోటి, పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి ఈ అధ్యాయంలో యోహాను 8వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు వివరిస్తున్నారు. వాళ్ళు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అందుకే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సాతానుడు ఏం చేస్తాడు? అసత్యంలోకి నడిపిస్తాడు. వాడిలో నిజము లేదు. సాతానుడి యొక్క రెండవ ప్రణాళిక, రెండవ కపటపు ఆలోచన, తంత్రములు, సాతానుడి యొక్క ఆలోచన. ప్రతి దేశంలో, కుటుంబాలలో, సంఘాలలో, మనుషులలో అసత్యాన్ని, ఎవరైనా అసత్యం మాట్లాడుతున్నారు, అబద్ధం చెబుతున్నారు అంటే అబద్ధము వెనక ఎవరున్నారు? దురాత్మ, చీకటి, సాతానుడు ఉన్నాడు. మూడవ కపటప ఆలోచన, ది గ్రేట్ డిసీవర్, మోసగాడు. సాతానుడు గొప్ప మోసగాడు, సాధారణమైన మోసగాడు కాదు, గొప్ప మోసగాడు. ది గ్రేట్ డిసీవర్. ఆది కాండములో ఏదేను తోటలో మొదటి మానవుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వలను ఏదేను తోటలో మోసపరిచినటువంటి మోసగాడు. ప్రభువైన యేసు రాకడ సమయం వరకు తన సమయం కొంచెమే అని తెలిసి ప్రపంచంలో ఉన్న మానవ జాతిని మోసము చేస్తున్నటువంటి మోసగాడు. ప్రకటన గ్రంథం 12:9, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏం చేస్తున్నారు? సర్వలోకమును మోసపుచ్చుచు. ప్రజలు యేసు ప్రభువుని నమ్మటం లేదు. కారణం ఏమిటి? ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. అసత్యాన్ని నమ్ముతున్నారు. సాతానుడు వాళ్ళని మోసం చేస్తున్నాడు. అందుకే వాళ్ళలో నమ్మకం లేదు, సత్యాన్ని వెంబడించడం లేదు. వాళ్ళు చీకటిలో ఉన్నారు. ప్రేమైనటువంటి ప్రజలారా, అబద్ధం వెనక సాతానుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆధారపడాలి. చదువు మీద కాదు, ధనం మీద కాదు, కులం మీద కాదు, లోకం మీద కాదు, అనుభవం మీద కాదు, వాక్యము మీద ఆధారపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. సాతాను యొక్క తంత్రములపైన విజయము సాధించాలి అంటే ఆధారపడాలి. ఎవరి మీద? వాక్యము పైన ఆధారపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. నాలుగవ సత్యము, సేటన్ ఎంకరేజెస్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలోకి నడిపిస్తాడు. ది బుక్ ఆఫ్ హోసేయా చాప్టర్ 4:6, నా జనులు నా జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. హోషేయ గ్రంథము. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ నాలెడ్జ్. హీ లీడ్స్ పీపుల్ ఇన్ టు డిసెప్షన్. మోసగాడు అజ్ఞానములోకి నడిపిస్తూ ఉంటాడు. సత్యములో నుండి అసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు. సత్యము నుండి తొలగిపోయేలాగా చేస్తూ ఉంటాడు సాతానుడు. ఐదవ కారణము, కాసింగ్ పీపుల్ టు డౌట్. అనుమానము, అపనమ్మిక. నమ్మటం లేదు అంటే అపనమ్మకం ఉంది. అపనమ్మకం ఉన్నది అంటే కారణం దయ్యం. అనుమానము అనే దయ్యం వాళ్ళల్లో, వాళ్ళ మనస్సులో, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నాడు. అపనమ్మకము, అనుమానము. ఈ అనుమానం, అపనమ్మకము ఎవరి ద్వారా కలుగుతుంది? దుష్టుని ద్వారా, దురాత్మల ద్వారా, సాతానుడి ద్వారా. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో అనుమానం, సంఘములో అనుమానం, కుటుంబాలలో అనుమానం. ఎక్కడ అనుమానం ఉంటే ఆ అనుమానం వెనుకున్నటువంటి కపటపు ఆలోచన సాతాను యొక్క తంత్రము. అనుమానము సాతాను నుండి వస్తుంది.
కొందరు భర్తను అనుమానిస్తారు, కొందరు భార్యను అనుమానిస్తారు, కొందరు పిల్లలను అనుమానిస్తారు, కొందరు తల్లిదండ్రులను అనుమానిస్తారు, కొందరు కొన్ని రకాలుగా అనేక రకాలైనటువంటి అనుమానాలు. ప్రియమైనటువంటి సంఘమ, అనుమానము వెనక మోసగాడు, అపవాది ఉన్నాడు. ఈ అనుమానం తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకే నీవు నేను కూడా ఆధారపడాలి. ఎవరి మీద? వాక్యమై ఉన్న యేసు ప్రభు మీద. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక సత్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. పాల్ సెకండ్ లెటర్ చాప్టర్ 2, సెకండ్ లెటర్ చాప్టర్ 5 వర్స్ 7. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాని మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములని వినియోగించి తిని. దేవుని శక్తిని కలిగినటువంటి జ్ఞానం, దేవుని శక్తిలో పవిత్రత ఉన్నది, అధికారము ఉన్నది. లోక జ్ఞానము పాపముతో కూడినది. కాబట్టి నీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. అనుభవం మీద, చదువు మీద, పరిస్థితుల మీద, నీ మీద నువ్వు ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడాలి. ప్రియమైనటువంటి సంఘమ, ఎవరి మీద ఆధారపడుతున్నావు? చదువు మీద, లోకం మీద, పరిస్థితుల మీద, అనుభవం మీద ఆలోచించు. సాతానుడు అనుమానం కలుగజేస్తాడు. ప్రతి విషయంలో అనుమానం. ప్రభు మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు మనుషులందరి యొక్క పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని సిలువలో అంతము చేసిన దేవుడు యేసు ప్రభు. ప్రజలలో అనుమానం, అపనమ్మిక సాతానుడు కలుగజేస్తున్నాడు. యేసు ప్రభు మానవ జాతిని విడిపించారు, విమోచించారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 6 ఆఖరి భాగము నుండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నీవు నమ్ముచున్నావా? నిన్ను, నీ కుటుంబాన్ని యేసయ్య జగత్తుకు పునాది వేయబడక మునుపే ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకపరచారు. మానవుడి యొక్క మన అపరాధములను శిలువ రక్తములో కడిగివేశారు. యేసు ప్రభు నీవు నేను పొందవలసినటువంటి శిక్షను శిలువలో కొట్టివేశారు అని నీవు నమ్ముచున్నావా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 21-24. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నీవు నమ్ముచున్నావా? మానవుడు నమ్మకుండా
అనుమానము, అపనమ్మకము, అవిధేయత, అంధకారము, చీకటి, పాపములోకి సాతానుడు నడిపిస్తూ ఉంటాడు. మానవుడిని అనుమానంలోకి నడిపిస్తూ ఉంటాడు. యేసు పరిశుద్ధుడు, యేసు దేవుని కుమారుడు, యేసు సర్వశక్తిమంతుడు, యేసు సృష్టికర్త, యేసు సజీవుడు, యేసు నిత్య సత్య దేవుడు. యేసు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడి యొక్క పాపాన్ని సిలువలో భరించిన దేవుడు. సిలువ రక్తము చేత మానవ జాతిని విమోచించిన, విడిపించిన, నిత్య జీవం అనుగ్రహించిన నిత్య సత్య దేవుడు యేసు ప్రభు. నీవు నమ్ముచున్నావా? ప్రజలు నమ్మరు. కారణం, ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. అనుమానంలోకి సాతానుడు నడిపిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. అపవాది వారికి దేవుని జ్ఞానము కలగకుండా లోక జ్ఞానము వైపు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మొదటిది ఆత్మీయ గ్రుడ్డితనము, రెండవది అబద్ధము, అసత్యములోకి నడిపిస్తున్నాడు. మూడవది మోసగాడు, వాళ్ళను మోసం చేస్తున్నాడు. నాలుగవది దేవుని జ్ఞానము పొందకుండా అజ్ఞానములోకి నడిపిస్తున్నాడు. ఐదవది అనుమానములోకి నడిపిస్తున్నాడు. అనుమానము అనే ఆయుధాన్ని వాడతాడు సాతానుడు. సాతానుడి యొక్క తంత్రాలు. ఐదవది అనుమానము, కపటపు ఆలోచన, అనుమానము కలుగజేస్తూ ఉంటాడు. క్రీస్తు మరణించారు. క్రీస్తు మనుషులందరి కొరకు సిలువలో శ్రమను భరించారు. క్రీస్తు మరణించి మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడు. యేసు పునరుత్థానుడు. యేసు మరలా రాబోచున్నారు. ప్రభు అయిన యేసు రాబోతున్నారు. ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:7. The book of Revelation 22:7. Behold, I am coming soon. Blessed is he who keeps the words of the prophecy in this book. యేసు ప్రభుల వారు మరలా రాబోచున్నారు. ప్రజలు నమ్మటం లేదు. కారణం, ఆత్మీయ గ్రుడ్డితనం, పాపం, అనుమానం, అపనమ్మకం, అవిధేయత, చీకటి. ప్రియమైనటువంటి సంఘమా, నీవు వారిని చూడవద్దు, నీవు చూడాలి యేసయ్యను. ఆరవ సత్యం, సాతానుడి యొక్క తంత్రాలు. ఆరవ తంత్రము, సేటన్ లీడ్స్ పీపుల్ టు ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్. హీ బ్రింగ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో అన్ని రకాలైన భయాలు సాతానుడు కలుగజేస్తాడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ సాతానుడు ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, where there is a sin, there is a fear. Where there is a sin, there is Satan. Fear does not come from God. You and I should have a fear of God, but not the fear of the world. ఈ లోకములో ఉన్న రోగాలకు, కష్టాలకు, సమస్యలకు, ఈ లోకములో ఉన్న మనుషులకు, ఈ లోకములో భవిష్యత్తు గురించి, పరిస్థితుల గురించి, కష్టాల గురించి నీవు నేను భయపడకూడదు. పౌలు గారు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. Paul's second letter to Timothy, chapter 1, verse 7. God did not give us spirit of fear, but he gave us power, love and sound mind. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించాను. మరి ఎందుకు భయం ఉంది? పాపం. పాపము ఎక్కడ ఉంటే అక్కడ భయం. పాపం ఎక్కడ ఉంటే అక్కడ సాతానుడు ఉంటాడు. భయాలన్నిటి వెనక, ఈ లోకములో ఉన్న భయాలన్నిటి వెనక సాతానుడు ఉన్నాడు. భయాన్ని కలుగు చేస్తాడు. ప్రజలు రోగాలకు భయపడుతున్నారు, భవిష్యత్తు గురించి భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు. కానీ ప్రజలకు దేవుని భయం లేదు. క్రైస్తవుడికి ఉండవలసింది క్రీస్తు భయం. యు అండ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్, బట్ నాట్ ద ఫియర్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి, కష్టాలకు, సమస్యలకు, పరిస్థితులకు భయపడకూడదు. ప్రియమైనటువంటి సంఘమా, మరణానికి భయపడకూడదు. పాపం యొక్క అధికారాన్ని, మరణం యొక్క అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని సిలువలో అంతము చేసిన దేవుడు యేసు ప్రభు. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్స్ ఫస్ట్ లెటర్, చాప్టర్ 3, verse 8. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8. Christ Jesus destroyed the power of enemy on the cross of Calvary. సాతాను యొక్క అధికారమును సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంతం చేశారు.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి భయపడాలి? ఆలోచించు. దయ్యాలకు భయపడుతున్నారు, చీకటికి భయపడుతున్నారు, చేతబడి శక్తులకు భయపడుతున్నారు. దయ్యాలు భయపడతాయి యేసయ్యకు. యాకోబు పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచున్నవి. Satan is afraid of Lord Jesus Christ. Demons are afraid of Lord Jesus. James chapter 2 verse 19. నీవు ఎవరికి భయపడుతున్నావు? భూత వైద్యుడిలో దయ్యం, చేతబడి చేసేటువంటి వారిలో దయ్యాలు ఉంటాయి. వాళ్ళే దయ్యాలతో కలిసి ఉంటారు, దయ్యాలు వాళ్ళలో ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘమా, సత్యాన్ని తెలుసుకోవాలి. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యమును మీరు గ్రహించిన ఎడల నాకు శిష్యులయ్యుందురు, సత్యము మిమ్ములను స్వతంత్రునిగా చేయును. ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను కూడా స్వతంత్రునిగా చేయడానికి వచ్చి ఉన్నారు. క్రైస్ట్ జీసస్ సెట్స్ యూ ఫ్రీ. ప్రైజ్ బి టు జీసస్. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. లార్డ్ జీసస్ సెట్స్ యూ ఫ్రీ. ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను విడిపించడానికి లోకానికి వచ్చారు. పాపులను వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. లూకా సువార్త 19:10. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను వెదకి రక్షించటానికి, పాపిని పరలోకము తీసుకొని వెళ్ళటానికి మార్గమును చూపిన దేవుడు ప్రభు అయిన యేసు. ప్రేమైనటువంటి సంఘమా, సాతానుడి యొక్క తంత్రాలు, 7వ తంత్రము, schemes of Satan, 7th scheme. Satan steals your joy, your peace, your health, your money. సాతానుడు దోచుకుంటాడు నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ధనాన్ని దోచుకుంటాడు. యోహాను సువార్త 10:10. దొంగ దోచుకోవటానికి, దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనము చేయటానికి వస్తాడు. మరి ప్రభు అయిన యేసు జీవమును సమృద్ధిగా అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చి ఉన్నారు. John 10:10. Thief comes to steal, to kill and to destroy. But thanks be to Father Jehovah who sent his beloved Son Jesus into this world. Christ Jesus came into this world to give us the life and the life in abundance. యేసు ప్రభువు వారు జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి ఉన్నారు. ఎవరిని నమ్ముచున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? 8వ సత్యం, 8వ తంత్రము, సాతానుడి యొక్క తంత్రాలు. Satan breaks relationship with God in the family, in the churches, in the believers. సంబంధాన్ని తెంచివేస్తూ ఉంటాడు సాతానుడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవునితో సంబంధాన్ని తెంచివేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య సంబంధం, విశ్వాసుల మధ్య సంబంధం, సంఘములో విభజన తీసుకొని వస్తూ ఉంటాడు సాతానుడు. కారణం గర్వం. గర్వము ఎక్కడ ఉంటుందో అక్కడ విభజన ఉంటుంది. గర్వము ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమించే మనసు ఉండదు, క్షమించలేనటువంటి మనస్తత్వం. ప్రైడ్ లీడ్స్ టు అన్ఫర్గివ్నెస్. ప్రైడ్ లీడ్స్ టు పవర్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రైడ్ లీడ్స్ టు సెల్ఫిష్ గోల్స్, నేమ్, ఫేమ్. ప్రైడ్ లీడ్స్ టు అడల్టరీ, sexual immorality. Pride leads to idolatry, sinful habits. Pride leads to oppression, destruction. గర్వము క్షమించలేని మనస్తత్వంలోకి నడిపిస్తుంది. క్షమించరు, కారణం గర్వం. గర్వము ఇహలోకపు అధికారాన్ని, పేరును, స్వార్థాన్ని తన స్వార్థములోకి నడిపిస్తూ ఉంటుంది. గర్వము లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములోకి నడిపిస్తూ ఉంటాడు సాతానుడు. వ్యభిచారము, పాపపు అలవాట్లు, యహలోకపులో బంధకాల్లోకి గర్వము నడిపిస్తూ ఉంటుంది. విభజన, కుటుంబాలలో, సంఘాలలో విభజన సాతానుడు తీసుకుని వస్తూ ఉంటాడు. 9th scheme of Satan, he will bring opposition to the ministry. సేవకు వ్యతిరేకముగా నిలబడుతూ ఉంటాడు సాతానుడు. 9వ తంత్రము, కపటపు ఆలోచన. సాతానుడు చేసేటువంటి కపటపు ఆలోచన. ప్రభు అయిన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. యేసు ప్రభు యొక్క శిష్యులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. స్టెఫనును చంపటానికి కారకుడయ్యాడు.
యేసు ప్రభు యొక్క శిష్యులకు అనేక సార్లు విభేదించాడు, తిరస్కరించాడు, వ్యతిరేకంగా నిలబడ్డాడు సాతానుడు. అపోస్తలుడైన పౌలు గారిని అనేక సార్లు సాతానుడు వెంబడించాడు, సేవలో అంతరాయాలు కలుగజేశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8-11, 4వ అధ్యాయం 7-12 ఆ సత్యాలు మనం చూస్తాం. సేటన్ విల్ బ్రింగ్ అపోజిషన్ టు ద మినిస్ట్రీ. సేవకు వ్యతిరేకంగా నిలబడే మనుషులను నిలబెడుతూ ఉంటాడు సాతానుడు. ప్రపంచం అంతా అది సాతానుడి యొక్క కుయుక్తులు, కపటపు ఆలోచనలు, సాతానుడి యొక్క తంత్రాలు. 10వ తంత్రము, సాతానుడి యొక్క 10వ తంత్రం. సేటన్ బ్రింగ్స్ టెంప్టేషన్ ఇన్ ద హార్ట్, ఇన్ ద మైండ్. సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు పాపపు ఆలోచనలతో. యేసు ప్రభు ఈ లోకములో నివసించిన కాలంలో యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత యేసు ప్రభునే శోధించడానికి వెళ్ళాడు. కానీ ప్రభు అయిన యేసు శోధకుణ్ణి తిరస్కరించారు, శోధనలు జయించారు. యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్యలో అభిషేకము ఉన్నది. యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య దేవుడు. సాతానుని జయించారు సిలువలో. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు నీవు నేను ఏం చేయాలి? సాతాను మీద విజయము పొందాలి అంటే, శోధనలు జయించాలి అంటే, పాపపు ఆలోచనలు జయించాలి అంటే, సాతాను అధికారమును జయించాలి అంటే మనకు కావాలి విశ్వాసము. వాక్యము మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తన 119, 105లో ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తన 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. వాక్యము మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. విశ్వాసము కలిగి, రక్షణ కలిగి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాను యొక్క తంత్రాలను, కపటపు ఆలోచనలను సంఘము జయించగలుగుతుంది. ప్రతి విశ్వాసి ప్రతి దేశములో జయ జీవితము పొందటానికి సామర్థ్యాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. Paul's first letter to Corinthians chapter 15 verse 57. Thanks be to Father Jehovah who gives us the victory through Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయము కలిగింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:57. అన్ని విషయాలలో తండ్రికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అన్ని విషయాలలో మనకు విజయం యేసు ప్రభుల వారు అనుగ్రహించారు. నీకు నాకు విజయము క్రీస్తు రక్తము ద్వారా, యేసు ప్రభు శక్తిగల నామములో, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విజయము కలుగుతుంది. నమ్ముచున్నావా? నమ్మాలి అంటే ఆధారపడాలి వాక్యము మీద ఆధారపడాలి, యేసయ్య మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. జయ జీవితాన్ని జీవించటానికి, యేసయ్య రాకడలో బలమైన పాత్రలుగా వాడబడటానికి భయపడవద్దు, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. క్రీస్తు రక్తము ద్వారా మనకు విజయము కలిగింది. క్రీస్తు రక్తము ద్వారా మనకు విజయము కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు. యేసు నీలో నాలో సజీవునిగా నివసిస్తున్నారు. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమ చేత మమ్మలను నింపుచున్నందుకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. క్రీస్తు రక్తములో మా అపరాధములను, మా దోషములను కడిగినందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా విమోచన, నిత్య జీవం అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. భయమును, అనుమానమును, చీకటి అధికారమును, సాతాను యొక్క తంత్రములను, కపటపు ఆలోచనలను, సాతాను సర్వాధికారమును యేసు ప్రభు నామములో పారదొలుతూ బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. వాక్యము మీద, యేసయ్య మీద ఆధారపడే జీవితము, పరిశుద్ధాత్ముడా నీ మీద ఆధారపడే జీవితం అనుగ్రహిస్తున్నందుకు, యేసయ్య రాకడలో బలమైన పాత్రలుగా మమ్మలను తయారు చేసి, నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము అనుగ్రహించి బలమైన పాత్రలుగా తయారు చేసి వాడుకోబోచున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేయుచున్నాము తండ్రి. ఆమెన్.